కాళేశ్వరంపై 48 గంటల్లో సీబీఐ విచారణ చేస్తామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ చెప్పినట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు సీబీఐకి దర్యాప్తునకు అడ్డంకి కాదన్నారు. ఢిల్లీలో జర్నలిస్టులతో చిట్చాట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తమ నివేదిక సీబీఐకి పునాదిలా ఉపయోగపడుతుందన్నారు. కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందన్నారు. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారని చెప్పారు. దీనిపై మహిళలంతా స్పందించాలన్నారు. మావోయిస్టుల సరెండర్లను ప్రోత్సహిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. షాడో సీఎం ఆరోపణలపై పక్కా సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామన్నారు. 20 ఏళ్లలో ఇలాంటి ఆరోపణలు ఎన్నో చూసా, అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై కిషన్ రెడ్డి అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. ఎల్ఎన్టీ సంస్థతో అగ్రిమెంట్ చేసుకుని రావాలని కొత్త షరతులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరత రాజకీయ సృష్టి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పార్టీ ఫిరాయింపుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదన్నారు. సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ మనకి ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి చాలా విషయాలపైన మాట్లాడారు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజు దాదాపు గంటకు పైగా ఢిల్లీ మీడియా ప్రతినిధులతో సంభాషించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక అంశాలపైన తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ముందుగా ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి వివాదం నడుస్తుంది. ఈ అంశంపైన మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడగగా ఒక కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. తాను ఈ రోజు ఢిల్లీలో చాలా మంది డెలిగేట్స్ కు కండువాలు కప్పాను, ఆ కండువాలను ఓపెన్ చేసి చూసేటువంటి తీరిక వారికి ఉండదు, అంత మాత్రాన వారంతా కూడా ఈ కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టుగా భావించలేమనేటువంటి విషయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే ఒకరింటికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఇంట్లో ఏం వండుతున్నారో ఏం పెడుతున్నారో వచ్చేటువంటి అతిథికి తెలియదు కదా, అంత మాత్రాన ఆ వ్యక్తికి అది ఆ మొత్తం ఆహారం తిన్నట్టు, ఆ చికెన్ తిన్నట్టుగా కాదు కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. వాటితో పాటు ప్రధానంగా ఎవరైతే పార్టీ మారినటువంటి ఫిర్యాదులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లారనేటువంటి ఫిర్యాదులు చేసినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాదాపు నెలకు 5,000 రూపాయల జీతం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వెళ్తోందని, ఇటీవల అసెంబ్లీలో ఆన్ రికార్డుగా హరీష్ రావు సైతం తమకు 37 మంది పార్టీ ఎమ్మెల్యేల బలం ఉంది కాబట్టి ఆ మేరకు మాట్లాడేటువంటి సమయం ఇవ్వాలని హరీష్ రావు కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ అంశాలు కనుక చూస్తే ఆ ఎమ్మెల్యేలంతా ఎవరైతే పార్టీ మారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎమ్మెల్యేలంతా కూడా ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నట్టుగా కనబడుతోందని, అలాగే దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఇష్టాగోష్ఠిలో వెల్లడించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి అభిప్రాయం, రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. ఇక వీటితో పాటు మరొక కీలకమైనటువంటి అంశం కాళేశ్వరానికి సంబంధించి తమ ప్రభుత్వం పూర్తిగా నివేదిక తయారు చేసింది, కమిషన్ నివేదిక. అదొక పునాదిలాగా ఒక బేస్ గా ఉపయోగపడుతుంది. దాని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి ముందుకు వెళ్లవచ్చు. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా సిబిఐ దర్యాప్తుకు ఎలాంటి ఆటంకం సృష్టించదని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే కిషన్ రెడ్డి కేటీఆర్ డైరెక్షన్ లో సిబిఐ విచారణ జరగకుండా అడ్డుపడుతున్నారని, సో కిషన్ రెడ్డికి సొంత తెలివితేటలు లేవు, ఆయన ఒక అవుట్ సోర్సింగ్ లాగా కేటీఆర్ కు పనిచేస్తున్నారు, అంతే తప్ప ఇందులో సిబిఐ విచారణ జరగకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి అని ఈరోజు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వీటితో పాటు ఎల్ఎన్టీ సంస్థ హైదరాబాద్ లో మెట్రో నడుపుతున్నటువంటి ఎల్ఎన్టీ సంస్థ బాధ్యతల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం గతంలో కేసీఆర్ తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్లనే ఆ సంస్థ పైన ఆర్థిక భారం పెరిగిందని, అలాగే మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎల్ఎన్టీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంటూనే సహాయం చేస్తామని కేంద్రం కొర్రీలు పెడుతోందని, దీనికి కూడా కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి స్పీడ్ బ్రేకర్ల వల్లే ఎల్ఎన్టీ ఆగిపోతుందని కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. వీటితో పాటు ప్రధానంగా ఈ కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ రిపేర్ అయినటువంటి నేపథ్యంలో తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినంత వరకు ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ఒక నిర్ణయం తీసుకోలేదు, ఇంకా నివేదికలు తయారు కాలేదని చెప్పారు. ఒకవేళ ఉంటే కనుక తుమ్మిడిహట్టి నుంచి దాదాపు 100 టీఎంసీలను తరలించాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు ఇప్పటివరకు గోదావరిలో గానీ కృష్ణా పైన గానీ ఎన్ని
టీఎంసీల నీరు ఉపయోగించామన్న దానికి సంబంధించి ఎంత వాడుకున్నాం దానికి సంబంధించినటువంటి నీటి లెక్కల ఇంకా లెక్కలే లేవనేటువంటి విషయాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. చాలా కీలకమైనటువంటి అంశాలపైన ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనబడుతుంది. నక్సలైట్ల సరెండర్ ను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వారితో చర్చలు జరపాలని కూడా ఈ రోజు ఆయన డిమాండ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్.